ఎంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైన ఈగల బెడద తప్పించుకోలేదు కదా. మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం. మరణించిన సింహం కన్నా బతికున్న కుక్క మేలు. స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం. జ్ఞానం వంశపారపర్య సంపద కాదు. ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవలసిందే. ఎదుటివారిలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట ఓటమి అడుగైనా పెట్టలేదు. నాయకత్వమంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, బాట వేయడం, త్రోవ చూపడం. ఓటమి గురువులాంటిది. ఏమి చేయకూడదో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్లు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. సక్రమంగా ఉండాలా, దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయవైపే మొగ్గు, అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒదుదొడుకులు నిన్నేమీ చేయలేవు. తినవలసిన వ్యక్తులు 4-3కి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకో నాకీ రోజు అస్సలు ఆకలి వేయడం లేదు అని చెప్పే వ్యక్తి. అమ్మ. నీతిని బోధించడానికి అర్హతలేని వాళ్లు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే ప్రజలకు ఆ వ్యక్తుల మీదే కాక అసలు నీతి మీదే నిరసన భావం ఏర్పడే ప్రమాదం ఉంది. డబ్బు కాదు. డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనార్థాలకు హేతువులు. కనిపించేదాన్ని చూడటానికి కళ్ళు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి. అందరూ యూట్యూబ్లో సమయాన్ని వృధా చేస్తుంటే మీరు కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలని ఇక్కడి వరకు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సూక్తులు కోసం సబ్స్క్రైబ్ చేయండి.